అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం. ప్రతి ఒక్కరికి అది దొరకదండి. చాలా కష్టపడితేనే ఆ పరబ్రహ్మ స్వరూపం మనలో ఉన్న ఆకలిని తీర్చడానికి సహకరిస్తుంది, ఉపయోగపడుతుంది, అనుగ్రహిస్తారు కూడా. మీరు చూస్తున్నారు కదా, ఇది ఒరిస్సాలోని ఒక మారుమూల గ్రామం. అక్కడ కనిపిస్తున్న అబ్బాయికి తల్లిదండ్రులు లేరండి. తను తన బామ్మతో ఆ చిన్న గుడిసెలో ఉన్నారు. వాళ్ళకి నెలకి అయ్యే ఖర్చు ఎంత తెలుసా? 3000 రూపాయలు. ఆ 3000 రూపాయలు లేకుండా చాలా రోజులు పస్తులున్నారండి వాళ్ళు. ఈ విశేష అవకాశానికి, ఇవి జరగడానికి సహకరించిన మీ అందరికీ, అలానే అక్కడ వస్తువులన్నీ తీసుకువెళ్ళి ఇవ్వడానికి సహకరించిన ఆ అమ్మాయికి ఎస్జేఎం అందరి తరపున కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని మనకు అందించిన శశిప్రీతం గారికి మరింత కృతజ్ఞతలండి. సర్వేజన సుఖినో భవంతు.